హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సెషన్లో అయితే నిఫ్టీ హైయెస్ట్ పాయింట్ దగ్గర ఓపెన్ అయ్యి అక్కడి నుంచి ఫాలో అవుతూ నియర్లీ ఫ్లాట్గా రెడ్ అండ్ గ్రీన్ మధ్య అంటే ఎడ్జ్ టు ఎడ్జ్ పాయింట్ దగ్గర ఫ్లాట్గా అయితే మాత్రం డిక్లైన్ అవుతూ మళ్ళీ గ్రీన్లో అయితే లాస్ట్లో స్లైట్గా 1.15 పెరగటం జరిగింది. పర్సంటేజ్ వైజ్గా చూసుకున్న జీరో అయినా ఎస్టర్డే కన్నా ఒక పాయింట్ అయితే పెరగడం జరిగింది. ఈరోజు హైయెస్ట్గా కూడా చూసుకున్నా ఇక్కడ 25,397 పాయింట్ల దగ్గర అయితే టచ్ అవటం కూడా జరిగింది. అక్కడి నుంచి డిక్లైన్ అయ్యి స్లైట్గా 14th సెషన్ కూడా గ్రీన్లో క్లోజ్ అవటం జరిగింది. ఇది హిస్టరీలో కూడా ఎప్పుడు జరగలేదు. ఇన్ని సెషన్స్ నిఫ్టీ 50 అనేది గ్రీన్లో క్లోజ్ అవటం అనేది. అదేవిధంగా పాజిటివ్ ట్రెండ్లో నిఫ్టీ నెక్స్ట్ 50 క్లోజ్ అయింది, మిడ్ క్యాప్ క్లోజ్ అయింది, నిఫ్టీ బ్యాంక్ క్లోజ్ అయింది, ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్ని గ్రీన్లో క్లోజ్ అవటం జరిగింది. సెన్సెక్స్ స్లైట్గా డిక్లైన్ అయ్యి 4 పాయింట్స్ అయితే నెగిటివ్లో క్లోజ్ అవటం జరిగింది. సెక్టోరియల్ ఇండస్ట్రీస్ కనుక మనం గమనిస్తే నిఫ్టీ బ్యాంక్ వచ్చేసరికి హైయెస్ట్ పర్ఫార్మెన్స్ 249 పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అవడం జరిగింది ఈరోజు. అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ 287 పాయింట్స్, సేమ్ యాజ్ నెగిటివ్లో వచ్చేసరికి ఐటీ నెగిటివ్లో క్లోజ్ అవడం జరిగింది 124 పాయింట్స్ వరకు. అదేవిధంగా ఇంకా 119 పాయింట్స్తో ప్రైవేట్ బ్యాంక్స్ అయితే పాజిటివ్ ఉంది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ హైయెస్ట్గా 537 పాయింట్స్ అయితే ప్రాఫిట్ గెయిన్ చేయడం జరిగింది. అలాగే మిడ్ అండ్ స్మాల్ హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ గ్రీన్లో క్లోజ్ అవడం జరిగింది. రిమైనింగ్ ఆల్ ఆర్ స్లైట్గా నెగిటివ్లో అయితే సెక్టోరియల్ ఇండస్ట్రీస్ ప్రకారం ఏ సెక్టార్ వైజ్గా ఆ సెక్టార్ నిఫ్టీ రిలేటెడ్గా అయితే క్లోజ్ అవడం జరిగింది. ఈ రోజు కూడా వరుసగా 6th సెషన్లో కూడా ఎఫ్ఐస్ నుంచి గ్రీన్లో అయితే వాళ్ళు బై చేయటం జరిగింది. 1029 crores అయితే వాళ్ళు గ్రీన్ సైడ్ అంటే ఎఫ్ఐస్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఇంక్రీజ్ అవడం జరిగింది. సేమ్ యాజ్ డిఐస్ కూడా 1896 బోత్ డిఐస్ అండ్ ఎఫ్ఐస్ మాత్రం బయింగ్ సైడ్ అయితే వాళ్ళు ఉండటం జరిగింది. మేజర్గా కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ మనం జూలై 23 నుంచి ఆగస్టు 21 వరకు 60,000 పెట్టుబడులను కూడా 60,000 కోట్ల పెట్టుబడులను ఎప్పుడైతే జూలై 23 మొదలైందో అక్కడి నుంచి ఆగస్టు 21 నియర్లీ 1 month ఈ ఎఫ్ఐస్ నుంచి ఎఫ్పిఐ నుంచి వెనక్కి తీసుకోవడం జరిగింది అనమాట. 60,000 కోట్ల వరకు సేల్ చేశారు. తర్వాత వారం రోజులుగా ఈ స్టాక్స్ మళ్ళీ కొనుగోళ్లు చేయటం కూడా మొదలు పెట్టడం జరిగింది. ఎందుకంటే వడ్డీ రేట్ల కోతకు సమయం వచ్చేసిందన్న యుఎస్ ఫెడ్ సంకేతాలు ఇందుకు కారణంగా కూడా తెలియవచ్చింది. రీసెంట్గా సెప్టెంబర్ 5th అండ్ 7th మధ్య ఏదైతే ఫెడ్ యొక్క సంకేతాలు వడ్డీ రేట్లను తగ్గించే కోత సమయం వచ్చేసిందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా విధాన రేట్లు తగ్గితే యుఎస్ బాండ్ ఈల్డ్లు క్షీణిస్తాయి అక్కడ. సో దీనివల్ల రెసిషన్ భయాలు ఎక్కువ అవుతాయి యుఎస్ రిలేటెడ్గా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత ఈక్విటీ మార్కెట్లలోనే మెరుగైన ఫలితాలు ఉన్నట్టుగా గమనించి ఎఫ్ఐస్ నుంచి ఎఫ్పిఐల నుంచి కూడా మనకి పాజిటివ్గా ఇన్వెస్ట్మెంట్ గత వారం రోజుల నుంచి అయితే పెట్టడం జరుగుతుంది. సేమ్ యాజ్ ఈ రోజు కూడా పాజిటివ్గా బై చేయటం అయితే జరిగింది. ఇక్కడ మొదటగా గమనిస్తే కనుక మనం 1 lakh crores కంటే ఎక్కువ విలువైన ప్రాజెక్టుల కోసం ఆమోదం తెలిపేందుకు నేడు డిసిఏ సమావేశం ఏర్పాటు చేయనుంది. దీనివల్ల ఏంటంటే హెచ్ఏఎల్, ఎల్ఎన్టీ, భారత్ ఫోర్జ్, మాజ్గాన్ షిప్ యార్డ్, కొచ్చిన్ షిప్ యార్డ్, జిఆర్సి వంటి వాటి కంపెనీలు రిలేటెడ్గా ప్రాజెక్ట్స్ను ఆమోదం తెలియజేయడం తెలుస్తుంది. దీనివల్ల 1 lakh crores విలువైన ఈ కంపెనీలు రిలేటెడ్గా ప్రాజెక్టులను అయితే వాటిని ఆమోదించినట్టుగా ప్రకటిస్తాయి. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ గురించి చెప్పుకుంటే ఫండ్ రైజింగ్ కోసం సెప్టెంబర్ 5న బోర్డు మీటింగ్ జరగనుందని ఎక్స్చేంజ్లకి అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ఏ విధంగా అయితే ఫండ్ రైజింగ్ చేస్తారనేది ఆ రోజు 5th సెప్టెంబర్న మీటింగ్లో తెలియజేయడం జరుగుతుంది. రీసెంట్గా ఐపీఓ మీద సెబీ వాళ్ళు అధ్యయనం చేయడం జరిగింది. ఈ అధ్యయనంలో ఎవరైతే ఐపీఓలో షేర్లు అలాట్ అవుతాయో ఆ ఇన్వెస్టర్స్ వారంలోపే ఆ షేర్స్ని విక్రయించడం జరుగుతుందని కూడా ప్రకటించడం జరుగుతుంది. అంటే వాళ్ళు లాభ పొందినా నష్ట పొందినా సరే 54% ఇన్వెస్టర్స్ ఎవరైతే ఐపీఓలో పాల్గొని షేర్లు అలాట్ అవుతాయో వాళ్ళు వారంలోపు ఐపీఓలో బిడ్ దాఖలు చేసిన తర్వాత అలాట్ అయిన తర్వాత వాళ్ళు లిస్టింగ్లో వారంలోపు ఆ షేర్లను అయితే అమ్మటం జరుగుతోందని సెబీ తెలియచేయడం జరిగింది. నెక్స్ట్ పీటీసీ ఇండస్ట్రీస్ గురించి చెప్పుకుంటే క్యూఐపీలో ఇష్యూలో ఒక్కొక్క షేరు వచ్చి ఇష్యూ ధర 13,199.17 కంపెనీ ఆమోదించడం జరిగింది. సో ఇది క్యూఐపీ ద్వారా షేర్ని అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది.
సేమ్ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ కూడా కంపెనీ యొక్క ప్రతి షేర్ను 1164.70 క్యూఐపిని ప్రారంభించింది. సో 1164 రూపాయల 70 ప్రతి షేరుకి కంపెనీ ప్రకటించిన క్యూఐపి ధర. పూనంవాలా ఫిన్కార్ప్ ప్రైవేట్ ప్లేస్మెంట్స్ ద్వారా 425 crores అయితే NCDS జారీని కంపెనీ ఆమోదించడం జరిగింది. సో ఏదైతే ఈ ప్రైవేట్ ప్లేస్మెంట్స్ ద్వారా 425 crores అయితే సమకూర్చుకోవడానికి సురక్షిత NCDS జారీని కంపెనీ అయితే ఆమోదించడం జరిగింది. బ్రెయిన్ బీస్ సొల్యూషన్స్ కోయూనిట్ గ్లోబల్ బీస్ బ్రాండ్లు 105.15 crores అండ్ ELIV 0.5 crores విలువైన పెట్టుబడుల ద్వారా ఫ్రూటిల్ ఇండియా మరియు వెల్స్పైర్ ఇండియాలో వాటాను 74%కి పెంచాయి. తన వాటాలో ఫ్రూటిల్ ఇండియా మరియు వెల్స్పైర్ ఇండియాలో వాటాను 74%కి అయితే పెంచడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్ రిలేటెడ్ గా కంపెనీ 3 billion రూపీస్ వరకు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ NCDs పబ్లిక్ ఇష్యూని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా 73 కోట్ల GST డిమాండ్ అయితే ఆర్డర్ను అందుకోవడం జరిగింది. GST కార్యాలయం నుండి పన్ను బకాయిలు మరియు జరిమానాలు మరియు వడ్డీ 3 ఏదైతే GST ట్యాక్స్ ఉంటుందో ట్యాక్స్ రిలేటెడ్ గా దాని మీద జరిమానా రిలేటెడ్ గా మరియు ఇంట్రెస్ట్ మూడింటిని కలిపి 73 crores డిమాండ్ ఆర్డర్ని అయితే అందుకోవడం జరిగింది. రామా స్టీల్ ట్యూబ్స్ దీనికి ఒక బిగ్ న్యూస్ ఏంటంటే కంపెనీ రక్షణ రంగంలో కూడా ప్రవేశిస్తుంది. ఏదైతే ఇండియాలో ఉన్న డిఫెన్స్ సెక్టార్ ఉందో రక్షణ రంగం దాంట్లో కూడా ఈ కంపెనీ ప్రవేశించడం జరుగుతుంది. రామా స్టీల్ ట్యూబులు రామా డిఫెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ విలీనం చేయబడిందని కంపెనీ పేర్కొనటం కూడా చెప్పింది. ఏదైతే రామా స్టీల్ ట్యూబ్లో రామా డిఫెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని విలీనం చేయబడిందని కంపెనీ తెలియజేయటం కూడా తెలిపింది. దీని ద్వారా మేజర్ గా ఏంటంటే కంపెనీ యొక్క యూనిట్ ట్రేడింగ్ కానీ దిగుమతి ఎగుమతి తయారీ మ్యానుఫ్యాక్చరింగ్ అసెంబ్లింగ్ అలాగే సరఫరా సప్లయింగ్ వంటి రక్షణ రంగంలో వ్యాపారాన్ని నిర్వహిస్తుంది మరియు సంబంధిత మిలిటరీ మరియు సెక్యూరిటీ హార్డ్వేర్ మొదలైన వాటిల్లో కూడా సెక్యూరిటీ రిలేటెడ్ గా అప్డేటెడ్ గా అయితే ఈ కంపెనీ నుండి డిఫెన్స్ రంగంలో ప్రాముఖ్యత సంతరించుకుంటుందని అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ కనుక రేమాండ్ అని గమనిస్తే ఇది త్వరలో 3 లిస్టెడ్ ఎంటిటీలను కలిగి ఉన్న మీడియా నివేదికలపై స్పష్టత ఇవ్వనుంది. డీమెర్జర్ లైఫ్ స్టైల్ బిజినెస్ రేమాండ్ లైఫ్ స్టైల్ షేర్లు త్వరలో లిస్ట్ చేయబడతాయని భావిస్తుంది. ఏదైతే లైఫ్ స్టైల్ బిజినెస్ రేమాండ్ లైఫ్ స్టైల్ షేర్లు త్వరలో కూడా లిస్ట్ అనేది చేయబడతాయని చెప్పడం జరిగింది. ఆమోదాలు పొందిన తర్వాత జాబితా చేయబడే రియాలిటీ వ్యాపారం యొక్క ప్రతిపాదిత విభజనను కూడా ఇప్పటికే ప్రకటించారు. సో రేమాండ్ గ్రూప్ యొక్క 3 లిస్టెడ్ ఎంటిటీలు ఉంటాయి. రేమాండ్ లైఫ్ స్టైల్ అండ్ రేమాండ్ రియాలిటీ ఈ 3 టైప్స్ అయితే లిస్టింగ్ లో డీమెర్జర్ అయితే అవటం జరుగుతుంది. అందులో మూడిట్లో వచ్చేసరికి రేమాండ్ కింద అలాగే రేమాండ్ లైఫ్ స్టైల్ కింద సేమ్ యాజ్ రేమాండ్ రియాలిటీ కింద ఈ 3 టైప్స్ ఆఫ్ లో లిస్టింగ్ అయితే ఉండడం జరుగుతుందని అప్డేట్ చేయడం జరిగింది.